హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి, చెప్పేస్తున్నా. అలంకృత రిసార్ట్కి వెళ్తున్నామండి. ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మేము బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ. సో అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి తీసానండి. సో అలంకృత రిసార్ట్ ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన రిసార్ట్ అండి. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఇదైతే మనకు తుమ్మకుంట విలేజ్ దగ్గర షామీర్పేట్ మండలంలో మేడ్చల్ డిస్టిక్ దగ్గర ఉంటుందండి. హైదరాబాద్కి అవుట్స్కట్స్లో ఉంటుందండి. అప్రాక్సిమేట్గా వచ్చి 21 to 26 కిలోమీటర్స్ ఉంటుందండి సిటీ సెంటర్కి. సో ఇది వచ్చేసి ల్యాండ్ మార్క్స్ ఏవంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 19 కిలోమీటర్స్ ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 53 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ముందుగా చూసి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను బ్యాక్ కూర్చున్నానండి, వీళ్ళంతా ఫ్రంట్ కూర్చున్నారు. మా బాబు, మా పాప, మా హస్బెండ్ వచ్చి ఫ్రంట్ కూర్చున్నారు, నేను బ్యాక్ కూర్చున్నా. పాప కానీ ఇంకా బ్యాక్ వచ్చిందండి. బ్యాక్ వచ్చి డాడీ డాడీ అంట ఉంది, బాబోయ్ అంటుంది మళ్ళీ. సో ఇవంతా చాలా బాగున్నాయండి. మాకు మెమరీస్ అనేవి చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు కానీ టైం ఉంటే కానివ్వండి, వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. డెకరేషన్ కానీ చాలా బాగుంది, అసలు వెళ్ళే రూట్ కానీ చాలా బాగా అనిపించింది. మేమైతే వచ్చేసామండి ఆల్మోస్ట్ ఆల్. ఇంకా సో ఎంటర్ అవుతూ ఉన్నాం అలంకృతకి. సో ఇదేనండి, ఇక్కడ పక్కన వచ్చి ఇండియన్ ఆయిల్ అనేసి ఒకటి ఉందండి, పెట్రోల్ బంక్. సో ఇట్లా సైడు ఎగ్జిట్ అవ్వడానికి, అట్లా సైడు ఎంట్రీ అండి. అలంకృత రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ అని ఉంటుంది. సో మేము ఇలా ఎంటర్ అవుతున్నాము, లోపలికి ఎంటర్ అయిపోయాం. సో వచ్చేసామండి అలంకృత రిసార్ట్కి. సో కార్ ఇక్కడ పెట్టాం, కొంచెం ముందరే పెట్టుకోమంటున్నారు. సో మళ్ళీ కార్ కొంచెం ముందరికి పెట్టామండి, పెట్టి ఇంకా వచ్చాము, దిగాము. అయితే మా బాబు వెళ్తూ ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే. అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ, మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. ఏదో ఒక పురాతన కాలంలో ఉన్నట్లు చాలా అంటే చాలా బాగుండింది. అంత ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, అసలు ఎంత బాగుందంటే గ్రీనరీ అసలు చెప్పలేనంత మంచిగా ఉంది. అసలు మీరు చూసారంటే వావ్ అనుకుంటారు. ఆ మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉన్నింది, అసలు చాలా అంటే చాలా మంచిగా ఉన్నిందండి. ఇదే అండి ఎంట్రీ, మేము ఎంటర్ అవుతూ ఉన్నాం లోపలికి. లొకేషన్ అయితే నేచర్ అయితే రిచ్గా ఉంటుందండి, చాలా రిచ్గా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్గా ఉంటుంది. దీనికి ఎథ్నిక్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. చెక్ చేస్తున్నారండి. మా బాబు అయితే ఆ సోఫాలో నుండి రాలేదు, ఇంకా నేను బలవంతంగా తీసుకొని వచ్చా. ఇంకా మేము వెనకాల వెళ్తూ ఉన్నాం. అదేనండి ఆఫీస్ రూము. ఫస్ట్ మనము ఆఫీస్ రూమ్కి వెళ్ళాలండి. ఆఫీస్ రూమ్కి వెళ్ళి అక్కడ మన ఐడి కార్డ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. సో ఐడి కార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. మాదైతే మేము ఆధార్ కార్డు అవి ఇచ్చామండి. నా ఆధార్ కార్డు, మా హస్బెండ్ ఆధార్ కార్డు ఇచ్చామండి. అలాగే ఇంకా ఇక్కడైతే రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి. అసలు ఈ ప్లేస్ అనేది చాలా క్లీన్గా, చాలా నీట్గా,
చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. గుడ్ లొకేషన్ అండి ఇదైతే. నాకు అనిపించిన ప్రకారం అయితే చాలా మంచిగా ఉంది. ఆ గ్రీనరీ చూస్తే అసలు వావ్ అంటారు మీరు, అంత మంచిగా ఉంది. అసలు డైరెక్ట్గా అయితే అసలు మీరు ఎంత మంచిగా ఉందనుకుంటారంటే అంత మంచిగా ఉందనుకుంటారు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వెహికల్ పంపించారండి మాకైతే ఒక వెహికల్ కానీ ప్రొవైడ్ చేశారండి. ఇలాంటి వెహికల్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్టేనంట. సో వెళ్ళినప్పుడు మాకు రూమ్ తీసుకోవడానికి ఈ వెహికల్లోని తీసుకెళ్లారు. సో మొత్తం దీనిలో నుండి మేము సగానికి సగం చూసామండి. చాలా బాగుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. నాకు అసలు రావాలనిపించలేదండి, అక్కడే ఉండాలనిపించింది. చాలా అంటే చాలా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, లగ్జరీగా ఉంది. అసలు వావ్ అనిపించింది నాకైతే. మీరు కానీ ఒకవేళ కానీ ఇలాంటి ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ఉండేది కానివ్వండి, గ్రీనరీని ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, ఇలా ఉండాలంటే ప్లెజెంట్గా ఉండాలంటే కానీ ఇలాంటి రిసార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది స్విమ్మింగ్ పూల్ అంట. సో స్విమ్మింగ్ పూల్ వచ్చి 9 AM to 6 PM అనుకుంటా అండి, అంతే మళ్ళీ క్లోజ్ చేసేస్తారంట. సో మనము ఆ టైమింగ్స్లో ఎన్ని టైమ్స్ అన్నా వెళ్ళి ఉండొచ్చు అంట. అక్కడ గేమ్స్కి మాత్రం 1 time ఎంట్రీ ఇచ్చారండి, ఒక్కసారి మాత్రమే వెళ్ళగలుగుతాం కూపన్లో. మళ్ళీ తర్వాత చార్జెస్ అనేది చార్జ్ చేస్తారు. ఇదేనండి మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా బాబు వెళ్తూ ఉన్నాడు ఫస్ట్ రూమ్ దగ్గరికి, ఎలా ఉంది అని చెప్పి చూడడానికి. మేమైతే ఆయన వెనకాల వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఓపెన్లోనే ఉంది రూమ్ అనేది. రూమ్ అయితే చాలా లగ్జరియస్గా ఉంది, చాలా బాగుంది, సూపర్గా నచ్చిందండి నాకు. సిట్టింగ్ ఏరియా అని, మనము ఒకవేళ కానీ ఫుడ్ కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే కానీ మనకు తెచ్చిచ్చేస్తారనమాట, వెంటనే తెచ్చిస్తారండి. మేమైతే కేక్ ఆర్డర్ చేసుకున్నాం, అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకైతే 35-40 minutes కంతా ఇచ్చేసారండి. నేను వీడియో తీస్తూ ఉన్నాను. చాలా బాగుందండి. వాష్రూమ్ అనేది కానీ ఇక్కడ ఒకటి సపరేట్ వాషింగ్కి ఇచ్చారు. నెక్స్ట్ ఇట్లా సైడు టాయిలెట్స్కి ఇచ్చారండి. చాలా బాగుంది. ఫేస్ వాష్కి అండ్ బాతింగ్కి కానీ చాలా మంచిగా ఉంది. ఇది వాళ్ళే సోప్స్ కాదండి, అంటే బాడీ లోషన్ అనేసి ఒకటి ప్రొవైడ్ చేశారు, షాంపూ అండ్ హ్యాండ్ వాష్ ఒకటి, ఇంకా వాళ్ళు కండిషనర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో అక్కడే ఉంటాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. మా పాపకు బాగా నచ్చిందండి, చూస్తూ ఉంది. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, దాని మీద ఎక్కి కాట్ మీద ఎక్కి ఫుల్ ఎగురుతున్నాడు. ఇది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానివ్వండి, చాలా పెద్దగా ఉంది. అస్సలు కాట్ అనేది చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంది, సూపర్గా ఉంది అంబియన్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది మనకు కెటిల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. మనం టీ పెట్టుకొని తాగాలంటే టీ పెట్టుకొని తాగొచ్చు. మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అండ్ నెక్స్ట్ టీ ప్యాకెట్స్ అండ్ కాఫీ ప్యాకెట్స్ అవి అవైలబుల్ అంటే ప్రొవైడ్ చేశారండి వాళ్ళే. సో మనకి ఏమన్నా కావాలంటే కానీ దాంట్లో వాటర్ వేసి హీట్ చేసుకొని చేసుకోవచ్చు. 2 వాటర్ బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒక బుక్ అండ్ 1 పెన్ కానీ పెట్టారు అక్కడ. సో ర్యాక్స్ అనేవి చాలా బాగున్నాయి, ఎక్కువ ఇచ్చారు. వాళ్ళ డాడీతో ఆడుతూ ఉన్నారు పిల్లలు.
సో నేనైతే వీడియోలో మునిగిపోయానండి, లీనమైపోయాను. ఎందుకంటే మీకు అన్నీ వివరించి చెప్పి సో ఇలా ఉంటుంది అని చెప్పి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు అని చెప్పి నేను వీడియోలో లీనమైపోయాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మా పాప మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు, దాని మీద జంప్ చేస్తున్నారు ఫుల్. సో మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, అక్కడ వెళ్ళి కూర్చునింది. సో ఒక డిఫరెంట్ స్టైల్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉందన్నమాట, అక్కడ ఉండేవన్నీ చూస్తూ ఉందన్నమాట. సో వాళ్ళ అన్నని పిలుస్తుంది, వాళ్ళ అన్న రావడం లేదు, ఆడుతూ ఉందన్నమాట. ఏడుస్తుంది వాళ్ళ అన్న రావడం లేదని. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడైతే అంబియన్స్ మళ్ళీ ఇక్కడైతే ఫుల్ ఆటలు ఆడుతున్నారండి. ఆటలైపోయి ఇంకా నన్ను వచ్చి నవ్విస్తూ ఉన్నారనమాట. నేను నవ్వుతూ ఉన్నా వాళ్ళని చూసుకుంటూ. నేనైతే ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారండి వాళ్ళిద్దరు వచ్చి, బాగా నవ్వుతూ అట్లు ఇట్లు ఆడుతూ ఉన్నాము. ఇంకా మొత్తానికైతే బయటకు వచ్చామండి, బయటకు వచ్చి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట. సో మేము చూస్తూ ఉన్నాం. ఇంకా మేమైతే మామూలుగా చెక్ ఇన్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM నుండి మార్నింగ్ 11 AM అండి. సో స్టాండర్డ్ అయితే మనకు 3500 to 4500 వస్తుందండి పర్ నైట్కి, అంటే స్టేకి, నైట్ స్టేకి. ఎగ్జిక్యూటివ్ అయితే 3500 to 6500 ఉంటుంది. స్టూడియో కాటేజ్ అంటే 4000 నుండి 7500 వరకు ఉంటుంది. హైయర్ ఎండ్ అంటే సిగ్నేచర్ ప్రెసిడెన్షియల్ అనమాట. ఇవి వచ్చి 12,000 to 11,000 ఉంటుంది పర్ నైట్కి ఈ రేంజ్ అనేది. సో స్టాండర్డ్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, స్టూడియో కాటేజెస్, పెంట్ హౌసెస్, డీలక్స్ కాటేజెస్, ఎలైట్, క్రిస్టల్, సిగ్నేచర్, రెసిడెన్షియల్ సూట్స్, పూల్ విల్లాస్ కానీ ఉన్నాయన్నమాట. సో మనం ఏది పిక్ చేసుకుంటే అదైతే మనకు వస్తుందండి, మన కాస్ట్ని బట్టి, అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి అనమాట. సీనరీ అనేది చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, థాయ్ గార్డెన్స్ అలా ఉంటుందన్నమాట. సో గెస్ట్స్ ఎవరైనా కానీ విజిట్ చేయాలనుకుంటే పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో ఏమీ అంటే హార్మ్ఫుల్గా ఏమి ఉండదు. సో చాలా బాగుంటుంది. మేమైతే పోతూ ఉన్నాం. ఇక్కడికి పోవడానికి క్యాబ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వెళ్ళడానికి మీకు చాలా మంచి లొకేషన్ అండి, మిస్ అవ్వకండి. సో మంచిగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఇదేనండి ఎంటర్టైన్మెంట్ జోన్ అంట. సో ఎంటర్టైన్మెంట్ జోన్లో ఏంటంటే కార్డ్ ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. నెక్స్ట్ టైం సెకండ్ టైం వెళ్ళాలనిపించిందంటే మనము పే చేసుకొని వెళ్ళాలన్నమాట. 150 to 250 అలా ఉంటుంది. సో అంత కాస్ట్ ఏమి ఉండదు, సో తక్కువ కాస్టే ఉంటుంది. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్కి అయితే మనము 6 PM వరకు వెళ్తూ ఉండొచ్చు అనమాట. 6 PMకి క్లోజ్ చేసేస్తారనమాట. సో వెళ్తూ ఉండొచ్చు. మా పిల్లలు వెళ్తూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అనగానే. సో దాని ఎదురుగానే స్పా ఉందండి. స్పా కానీ కాస్ట్ అనేది కానీ చాలా తక్కువగా ఉంది. ఇదేనండి స్పా. సో ఇది చాలా తక్కువగానే ఉంది రేంజ్ అనేది. సో ఎవరైనా స్పాకి వెళ్ళాలనుకునే వాళ్ళు, మసాజెస్ ఇలాంటివి చేసుకోవాలి, రిలీఫ్ కోసం, రిలాక్స్ అవ్వడం కోసం చేసుకోవాలనుకునే వాళ్ళు దీనికి వెళ్తే కానీ మీకు బెనిఫిట్. స్పా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇక్కడ ఆఫర్స్ కానీ ఉన్నాయి చూసినట్లయితే. సో మసాజెస్ కానివ్వండి, రిలాక్స్ అవ్వడానికి, రిలీఫ్ ఇవ్వడానికి చాలా మంచిగా ఉన్నాయి.
సో అక్కడ నుండి మేము వచ్చేస్తున్నామండి. గేమింగ్ జోన్ అండి ఇదే, ఖచ్చితంగా వాచ్ చేయాలి ఇది. సో ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి గేమ్స్ అనేవి. లోపలికి ఎంటర్ అయ్యాము గేమింగ్ జోన్కి. ఇదేనండి గేమింగ్ జోన్. ఇంకైతే మాకు చాలా ఫన్నీ మూమెంట్స్ అనమాట అన్నీ. ఫుల్ ఆఫ్ ఫన్ అండి. ఇక్కడ థ్రిల్లింగ్గా ఉంది, క్రేజీ మూమెంట్స్ అనమాట. అన్ని రియాక్షన్స్. ఇదేనండి గేమింగ్ సెక్షన్. చూసారా చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్ అనేవి. ఇక్కడ మనకు నేచర్ అండ్ ఫుడ్ ఒకటే ఎంజాయ్ చేసేదామండి. సో గేమింగ్ అనేది కానీ ఉంది, గేమింగ్ కాబట్టి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది వచ్చి ఒక బెస్ట్ రిసార్ట్ అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది, చాలా నచ్చింది. గేమ్స్ అనేవి చాలా ఉన్నాయి. మా పిల్లలు అక్కడ బాల్స్ ఎత్తుకొని వచ్చేస్తున్నారు. మేము ఇంకా గేమ్ ఆడడానికి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ గేమ్ అనేది ఒక్కటే కాదు కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది అనమాట. వీడియో గేమ్కి వచ్చామండి. వీడియో గేమ్ ఆడదామని ట్రై చేశాను అనమాట. ఏదో ఫైటింగ్ పెట్టారు మా హస్బెండ్. సో అన్నీ మా హస్బెండ్ గెలిచారు. నేను లాస్ట్కి ఒక గేమ్ ఏమో గెలిచాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది గేమింగ్ సెక్షన్. సో మీరు వెళ్ళాలనుకుంటే కానీ విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంది. గేమింగ్ జోన్లోకి అడుగు పెట్టేసామండి. గేమింగ్ ఆడుతూ ఉన్నాం అనమాట. సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా హస్బెండ్ 3 times విన్ అయ్యారు, నాకైతే రాలేదండి గేమింగ్ ఆడడం. తర్వాత మళ్ళీ 4th time అయితే నేను గెలవాలి అని చెప్పి గెలిచాను అనమాట. సో అలా మేము రిలాక్స్ అయ్యాం. ఇక్కడ వచ్చి చాలా బాగుందండి. అవుట్డోర్ స్పోర్ట్స్లో వచ్చేసి మనకు వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, త్రోబాల్, కిడ్స్ పూల్, ఇండోర్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మెడిటేషన్ సెంటర్ ఉన్నాయి. అబ్బో చాలా ఉన్నాయండి. యాక్టివ్ అమ్యూనిటీస్ ఇవన్నీ. ఇండోర్ గేమ్స్లోకి వచ్చేటప్పటికి PS2, 3, Xbox, బైక్, క్యారమ్, బిలియార్డ్స్, డాట్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కానీ కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్ చాలా వరకు జరుగుతాయంట. మల్టిపుల్ కాన్ఫరెన్స్ రూమ్స్ అయితే ఉన్నాయండి. కన్వెన్షన్ స్పేసెస్ కానీ చాలా ఉన్నాయి. బ్యాంకెట్ హాల్ ఉంది, బిజినెస్ సెంటర్ ఉంది. వావ్, అసలైతే నాకైతే కళ్ళు చెదిరిపోయాయండి. ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినప్పుడు ఇంకా పిల్లలు అయితే బాగా ఫుల్ ఆడుతూ ఉన్నారనమాట. సో ఇంకా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ట్రీస్ మధ్యలో అసలు ఎలా ఉందంటే అసలు ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు మనం వీడియోలో చూసేదానికంటే కానీ రియలిస్టిక్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. నేనైతే అసలు ఎక్స్ట్రాడినరీ అంటాను. చాలా మంచిగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మా పిల్లలు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. మా బాబు అయితే అసలు అక్కడ నుండి రావడానికి ఇష్టపడలేదు అనమాట. సో అంతా నచ్చేసింది తనకి. సో మీరు కానీ ఒకసారి విజిట్ అయితే చేయండి. నచ్చితే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఏంటన్నా ఉండు వస్తున్నా. చాలా
ఎంట్రీతో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక మంచి రిజల్ట్ అండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా మంచిగా ఉన్నాయి. జారబండలు ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. మా బాబుకి జారుతున్నాడు, జారబండి జారాడు. తర్వాత ఇంకా రెస్టారెంట్స్ అండి. ఇంకా ఫుడ్ ఉన్నది కదా మనకి. మేమైతే తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అప్రూప్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఆషన్ ఒకటి ఉంది, బిట్స్ అండ్ బైట్స్ ఉంది, ప్రకృత ఉందన్నమాట, బఫెట్ ఉంది. నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే అతిరూపకి వెళ్ళాం. అతిరూపలో వచ్చి మనకు ఇద్దరికి 1200 to 1500 అవుతుందండి. సో ఇది కొంచెం కాస్ట్లీనే అండి. ఆసనాలు వచ్చి 2500 to 3500 అవ్వచ్చండి. బిట్స్ అండ్ బైట్స్లో వచ్చి 700 అవ్వచ్చు. ఇక్కడ మనకు ఫుడ్, పిజ్జా, డెజర్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. ప్రకృతిలో వచ్చేసి ఇండియన్ ఫిష్, రోటి, పన్నీర్, బెవరేజెస్ 800 అవ్వచ్చండి. సో మీరు ఏది పిక్ చేసుకుంటారో మీరు చూసుకోవచ్చు. బఫే కావాలనుకుంటే కానీ బఫే వెళ్ళొచ్చండి. బఫెట్ పర్ పర్సన్కి 700 అవ్వచ్చు. ఇదేనండి స్విమ్మింగ్ పూల్. సో అయితే ఫుడ్ చేశారండి. సో ఇక మా బాబు నైట్ అయిపోయింది, నైట్ చూద్దాము అలా బయటకు వద్దాము, నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నైట్ వ్యూకి వచ్చామండి. సో మా బాబు వెళ్తూ ఉన్నాడు. సో ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయండి. నైట్ వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఆ లైట్స్కి, అట్మాస్ఫియర్కి, నెక్స్ట్ ఆ ట్రీస్కి, ఆ అంబియన్స్కి, ఆ గ్రాస్కి అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు కపుల్స్ వచ్చి ఉన్నారు. నెక్స్ట్ టూరిస్ట్స్ వచ్చి ఉన్నారండి ఎక్కువ శాతము. చాలా అంటే స్టూడెంట్స్, ఇలా కాలేజ్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చిన్నారు. ఆఫీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చున్నారు అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చూపించేదానికి చెప్పడానికి చెప్పేస్తామండి, కానీ బట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈవెంట్స్ కానీ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నట్లున్నాయి. సో వెడ్డింగ్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, ఇవి చాలా వరకు ఉన్నాయన్నమాట. ఎక్కువగా వచ్చి నేనైతే లవ్ చేసింది అయితే గ్రీనరీ అండి, పీస్ఫుల్నెస్ అండి, ఫుడ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట. సో ఇక్కడైతే మనకు సెక్యూరిటీ అనేది బెస్ట్గా ఉంది. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. సో సెక్యూరిటీ అనేది చాలా మంచిగా ఉంది. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ బఫేకి వెళ్ళడం బెస్ట్ అండి నాకు తెలిసి, కుకింగ్ అప్పుడే. మాకైతే బఫేలో కానీ చాలా బాగా నచ్చాయి. సో ఇంకా ఇట్లా సైడ్ స్టూడియో కాటేజెస్ ఇలాంటివంతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి వచ్చానమాట. స్పేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అంత గ్రీన్ అంబియన్స్ ఉందండి. మల్టిపుల్ డైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండి. ఎందుకంటే కిడ్స్తో అయితే ప్లే జోన్స్ అయితే చాలా బాగున్నాయి, పూల్స్ అయితే చాలా బాగున్నాయి. వెడ్డింగ్కి కానివ్వండి, పార్టీస్కి కానివ్వండి చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఇది ఒక పీస్ఫుల్ స్టేకేషన్ అండి. సెలబ్రేషన్స్కి అయితే చాలా బాగుంది. ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చామండి. మాకైతే చాలా నచ్చింది. ఇది ఒక వండర్ఫుల్ మూమెంట్గా మా లైఫ్లో ఉండిపోయిందనమాట. సో నాకు ఆ నైట్ వ్యూకి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉన్నింది. ఆ క్లైమేట్కి, ఆ వ్యూకి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో నేనైతే అసలు మర్చిపోలేను అనమాట, మర్చిపోలేని మెమరీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
మర్చిపోలేని మెమరీ అండి ఇదైతే నాకు. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు, ఇక్కడ అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మా పాపగానే వస్తుంది. ఇంకా నేను వీటిలో వెళ్తున్నాను అని చెప్పి వెతుక్కుంటూ వస్తున్నారు అనమాట. సో నేను ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇది చూడడానికి ఇలా స్పేసెస్ అనేవి చాలా అంటే చాలా రిలాక్సింగ్ అవ్వడానికి చాలా మంచిగా ఉన్నాయి ఇలాంటివి. సో ఎవరికైనా ఇలాంటివి నచ్చిన వాళ్ళు వెళ్ళి కన్ఫామ్గా విజిట్ చేయండి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యామండి. సో లొకేషన్ అనేది ఇలా ఉందన్నమాట. బ్యాంకెట్ హాల్ స్పేసెస్, ఇక్కడ వచ్చేసి ఈవెంట్స్ అనేవి, వెడ్డింగ్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, గ్యాదరింగ్స్ కానివ్వండి, చాలా మంచిగా కుదురుతాయండి. సో అన్ని లైట్స్ అనేవి ఆఫ్ చేస్తున్నారు. నేను వెళ్ళే టైంకి నైట్ అయింది కదా, సో కొంచెం డార్క్గా ఉందండి. సో ఇలానే అండి మనం కాన్ఫరెన్స్ రూమ్స్కి వెళ్ళేది. బ్యాంకెట్ హాల్ అయితే వాచ్ చేశానండి నేను. సో నేను మీకు షేర్ చేద్దాం అనేసి తీసానండి. ఇది ఇలానే అండి ఎంట్రీ బ్యాంకెట్ హాల్కి. లోపలికి వెళ్తే బ్యాంకెట్ హాల్ వస్తుంది. ఇండోర్ బ్యాంకెట్ హాల్స్ అండి ఇవి. ఆనంద ఉంది, ఆనంద ఎన్ఎక్స్ ఏ అండ్ బి అని ఉంది, అభిసార్ అని ఉంది, మనికా మిలాప్, నిర్వాణ ఉంది, సావన్న ఉందన్నమాట. ఆనందాలో వచ్చేసి సీట్స్ వచ్చి అప్ టు 350 ఉందండి. ఫ్లోటింగ్ కెపాసిటీ వచ్చి అప్ టు 550 గెస్ట్స్ అనేవాళ్ళు ఉండొచ్చు అనమాట. ఫ్లోటింగ్ అయితే ఆనంద ఎన్ఎక్స్ ఏ అండ్ బిలో వచ్చేసి సిమిలర్గానే ఉంటుందండి. కెపాసిటీ అనేది 350 మెంబర్స్ సీటెడ్ అండి, 550 ఫ్లోటింగ్ గెస్ట్స్ అనమాట. అభిసార్లో వచ్చి 224 సీట్స్ అనేది ఉంటుందండి. ఫ్లోటింగ్ అనేది 350 వరకు ఉంటుంది. మనికా మిలాప్లో వచ్చి సీట్స్ అనేది 150 ఉంటుంది. ఫ్లోటింగ్ అనేది అప్ టు 250 అనమాట. నిర్వాణలో సీట్స్ 120 ఉంటాయి. ఫ్లోటింగ్ వచ్చి అప్ టు 200 ఉంటుంది. సావన్న సీట్స్లో వచ్చి 70 సీట్స్, ఫ్లోటింగ్ అప్ టు 150 అనమాట. సో లాన్ హాల్ అనేది అవుట్డోర్లో వచ్చి 1000 సీటర్ అవ్వచ్చండి. ఫ్లోటింగ్ కెపాసిటీ వచ్చి 1500 అనమాట. తారణ ఎన్ఎక్స్ఏ వచ్చి అడిషనల్ ఆప్షన్ అండి. 800 సీటర్ అయితే ఉంటుంది. 1000 వచ్చి ఫ్లోటింగ్ కెపాసిటీ. చాలా బాగుంటుందండి. మల్టీ హాల్స్ క్యాటర్ అండి, చాలా వేరియస్ ఈవెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. సవన్న నిర్వాణ వచ్చి ఇంకా యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నామండి. రూమ్కి వచ్చాము, బయట చేసుకుందాం అనుకున్నాం కానివ్వండి, ఇంకెందుకు మాకు లేట్ అయింది అనేసి ఇంకా రూమ్లోనే సెలబ్రేట్ చేసుకునేసాం. సో మా పిల్లలు వెయిటింగ్ అండి, మేము ఎప్పుడు కేక్ కట్ చేద్దామా తిందామా అనేసి ఉన్నారనమాట. సో ఇంకా ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసేసామండి. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మేము ఒకరికొకరు పెట్టుకొని ఇంకా పిల్లలకి పెట్టాం. సో ఇంకా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ ఇంకా బఫేకి వచ్చామన్నమాట. బఫేలో ఇలా ఉన్నాయన్నమాట.
బఫెలో ఐటమ్స్ అయితే చాలా, ఫుడ్ అయితే చాలా మంచిగా ఉందండి. సో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళు మనకు. చాలా బాగుంది ఈ బఫెట్ అయితే. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఎంత లగ్జరియస్గా ఉందంటే చాలా లగ్జరియస్గా ఉంది. అండ్ ఫీల్ అయితే మన హోమ్లీ ఫుడ్ లాగానే ఉందండి. చాలా వరకు టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంది బఫే. సో మనకి ఏది కావాలంటే మనమే సర్వ్ చేసుకోవచ్చు తీసుకొని. మనకి ఎంత కావాలన్నా అన్లిమిటెడ్ ఫుడ్ అండి ఇది. సో జ్యూసెస్ కానీ ప్రొవైడ్ చేశారు మాకైతే. సో రోటీలు అండ్ దానికి కర్రీ, వడ, ఇడ్లీ, ఘీ కానీ ప్రొవైడ్ చేశారండి. పొడులు, కారప్పొడి అండి అది. సో ఇలా మనకు చాలా అంటే చాలా వెరైటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో పిల్లలైతే మేము మార్నింగ్ లేసేసామండి. లేచేసి ఇక్కడికి వచ్చామన్నమాట. 9 అయింటుంది టైము. ఇక్కడికి వచ్చి ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి వచ్చినప్పుడు, ఓ మై గాడ్, బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా వెరైటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. మనం ఎంత తినాలంటే కానీ అంత తినచ్చు. అన్లిమిటెడ్ అండి ఫుడ్ అనేది. సో అవుట్ సైడ్ కానీ వెన్యూ, లొకేషన్ అనేది, అసలు అంబియన్స్ అనేది చాలా చాలా అంటే చాలా గుడ్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్ అని ఎలాగుందనమాట. సో ఇక్కడైతే ఆ టేబుల్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా ఉందండి. అసలు నేనైతే షాక్ అయ్యాను. వావ్, ఇంత లగ్జరియస్గా, ఇంత అసలు నాకైతే అనిపించింది అసలు మన పూర్వం ఉన్న రోజులు గుర్తొచ్చాయి అనమాట. మన చిన్ననాటి రోజులు కానివ్వండి, ఇలాంటివి చాలా అంటే చాలా మెమరబుల్గా అనిపించింది. ఇలాంటివి అసలు ఉంటాయా అని ఒక థాట్ అయితే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ థాట్ని అయితే నేను తీసేసాను అనమాట. సో ఇలాంటివి కానీ ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి థాట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే నాకు. సో నేనైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ప్రతి ఒక్కటి మనకు మార్నింగ్ ప్రోటీన్ కావాలంటే ఫిష్ అండ్ చికెన్ కానీ ఉంటుందన్నమాట. సో ఇలా చీజ్ బాల్స్ ఉన్నాయి, పొటాటో చీజ్ బాల్స్. ఇంకా మేమైతే వచ్చేసామండి, బయటకు వచ్చేసాము. మాకైతే వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇంకా మా కార్ దగ్గర వరకు కార్లో ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో ఇలా జరిగింది మా అలంకృత రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్. నాకైతే బ్యూటిఫుల్గా ఎక్స్పీరియన్స్ అయింది. మీకు ఎట్లా ఉందో నాకు కమెంట్స్